ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు నిన్నటితో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా నిన్న చివరి రోజుతో 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఈటెల రాజేంద్ర పోటీ చేసే మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి పోటీ పడుతున్న చేవెలలో 66 మంది, గడ్డం వివేక్ తనయుడు పోటీ చేస్తున్న పెద్దపల్లిలో 63 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్న భువనగిరిలో 61 మంది, కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ లో 57, అసదుద్దీన్ ఓవైసీ మాధవిలత బరిలో నిలిచిన హైదరాబాద్ లో 57 మంది, సైదిరెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో 56 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రఘునందన్ బరిలో నిలిచిన మెదక్లో 54, బండి సంజయ్ పోటీ చేసి కరీంనగర్లో 53 మంది, ఆరూరి రమేష్, కడియం కావ్య బరిలో నిలిచిన వరంగల్లో 58 మంది, ఖమ్మంలో 45 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్లో 42 మంది, నిజామాబాద్లో 42 మంది, జహీరాబాద్లో 40 మంది, నాగర్ కర్నూలులో 34 మంది, మహబూబాబాద్లో 30 మంది, ఆదిలాబాద్లో 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముందుగా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం అయితే తీసుకుంది. నిన్నటితోటి నామినేషన్ల పర్వం పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి 900లకు పైగా నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి భారీగానే నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు, పలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 58 మంది అభ్యర్థులు 89 నామినేషన్ చెక్కు దాఖలు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 30 మంది అభ్యర్థులు 56 చెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది 29 వరకు చూడాలి. ఎవరు ఉపసంహరించుకుంటారు, ఎవరు పోటీలో నిలుస్తారనేటువంటి 29 వరకు అయితే కొనసాగేటువంటి పరిస్థితి. 29 ఉపసంహరణ తర్వాత పోటీలో ఎందరు నిలుస్తారనేటువంటి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు గడువు నిన్నటితో ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా నిన్న చివరి రోజుతో 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి అక్కడ నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది? మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చాయి? అమూల్య, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలకు గాను దాదాపు 350 పైగా నామినేషన్ల స్వీకరణ అయితే జరిగింది. నల్గొండ జిల్లాలో 242, అదేవిధంగా భువనగిరిలో 150 నామినేషన్లు వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగిందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ మొదలు కావడం పూర్తయింది. ఈ రోజు స్క్రూటినీలు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నాయి. అందరు అభ్యర్థులు కూడా స్క్రూటినీలో పాల్గొని నామినేషన్లు నామినేషన్లు ఏమన్నా తిరస్కరణ గురవుతాయన్న కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఒక్కొక్కరు 2 నుంచి 3 సెట్ల వరకు నామినేషన్లు వేయడంతో ఈ యొక్క నామినేషన్ లో ఎలాంటి ఒక నామినేషన్ లో ఎలాంటి పొరపాటున్నా మరొక నామినేషన్ లో సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 సెట్ల వరకు నామినేషన్లు కూడా వేశారు. మొత్తానికైతే ఈ యొక్క నామినేషన్ల పర్వం ముగిసినట్టే చెప్పవచ్చు. ఈ 29 తర్వాత ఈ యొక్క నామినేషన్ ఉపసంహరణ అనంతరము ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ నమూనా కూడా ఈ యొక్క అభ్యర్థులకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాలెట్ నమూనాను పట్టుకొని అభ్యర్థులందరూ కూడా ప్రచార పర్వానికి ముందుకు వెళ్తున్నారు. మరో 2 రోజుల యొక్క తిరస్కరణలు పూర్తయిన తర్వాత నామినేషన్ ఉపసంహరణ ముగిసిన తర్వాత అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క మిగతా సమయంలో ప్రచారానికి తమ యొక్క సమయాన్ని కేటాయించున్నారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండతో పాటు భువనగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు 3 ప్రధాన అభ్యర్థుల మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొనే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మరి ఖమ్మంలో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది? మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? లోక్సభ ఎన్నికలకు తొలిఘట్టం అయితే నామినేషన్ల సందడి అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం మొత్తం కూడా ముగిసిందని చెప్పేసి ఎన్నికల అధికారి పివి గౌతమ్ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చివరి రోజు అభ్యర్థుల కోలాహలంతో మాత్రం నామినేషన్ల ప్రక్రియకి అయితే భారీగా జనం అయితే తరలివచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నామినేషన్లు అయితే నిన్న ముగిసిన సమయానికి దాదాపుగా 56 మంది అభ్యర్థులు దాదాపు 72 నామినేషన్ సెట్లు అయితే దాఖలు చేశారు. ఈ నెల 18వ తొలి రోజు నామినేషన్, అదేవిధంగా 19వ తేదీన మరొక నామినేషన్ అయితే వచ్చింది. అయితే మూడో రోజు 20న ఇద్దరు అభ్యర్థులు అయితే నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇక 21న అదేవిధంగా సెలవు రోజు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. అయితే 4వ రోజు 22న మాత్రం 7 అభ్యర్థులు 11 నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇక 23న 9 మంది అభ్యర్థులు 12 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇక 24 14 మంది, అదేవిధంగా 25 ఏదైతే నిన్న కూడా 25 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా 4 సెట్ల నామినేషన్లు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి కూడా ఇటు 4 సెట్ల నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, అదేవిధంగా రాయల్ నాగేశ్వరరావు, ఉల్లంగుల యాదగిరి కూడా 3 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఒకరిద్దరు తప్ప అంతా ఒక్క సెట్ మాత్రమే నామినేషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు మాత్రం ఆ నామినేషన్ ఘట్టం ముగిసిన నేపథ్యంలోనే ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ కూడా చేయనున్నారు. వేసిన నామినేషన్ సక్రమంగా నింపారా లేదా, నామినేషన్లకు ఏదైతే నామినేషన్లకు దరఖాస్తు పరచాల్సినటువంటి ధృవపత్రాలు అదేవిధంగా జత చేశారా లేదా అనే అధికారులు అయితే పరిశీలించనున్నారు. వీటితో పాటు పార్టీ అందించిన బీఫామ్ అఫిడవిట్ ను కూడా అందించారా లేదా అనే విషయాలను కూడా రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్లు అయితే నిశ్చితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఏదైతే లేని నామినేషన్లను అధికారులు అయితే తిరస్కరిస్తారు. అయితే ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా 52 మంది మాత్రం దాదాపు 72 నామినేషన్ దాఖలు అయితే చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ రోజు మాత్రం అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు అంటే తిరస్కరించబడతాయా లేదా అనేది అయితే కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 56 మంది 72 నామినేషన్లు అయితే దాఖలు చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ఆదిలాబాద్ కి సంబంధించి మొత్తం ఎన్ని నామినేషన్స్ దాఖలయ్యాయి? థ్యాంక్ యూ. నిన్న 17 నామినేషన్ దాఖలనే మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో నిన్నటి వరకు మొత్తం 42 సెట్లు పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 4 సెట్లు వేసిండ్రు. మొత్తం 23 మంది నిన్నటి వరకు అయితే నామినేట్ చేసిండ్రు. ఈ రోజు స్కూటింగ్ ఉన్నది. ఈ స్కూటింగ్ తర్వాత మళ్ళా విత్డ్రా తర్వాత మనకు ఎందరు బయటలో ఉంటుందని తెలుస్తారు. ప్రధానంగా అయితే ఇక్కడ మూడు అయితే పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. మొత్తం 23 మంది నామినేషన్స్ బరిలో మాత్రం ఉన్నారు. ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి లంబాడిక సామాజిక వారు బాగానే వేసిండ్రు. అయితే ప్రధాన పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం గోండు సామాజిక వర్గం వాళ్ళు వేసిండ్రు. ఇప్పుడు మనం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. షూటింగ్ తర్వాత విడ్రాల్ తర్వాత మనకు ఎందరు బరిలో ఉంటారనేది మనకు ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే నామినేషన్ల అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి నిజామాబాద్ కి సంబంధించి మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నామినేషన్ల పర్వం ముగిసిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు ఎన్నికల ప్రచార పర్వం మొదలైందని చెప్పవచ్చు. బిజీగా అభ్యర్థులు అటు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి మొత్తం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 90 నామినేషన్ల వరకు దాఖలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే స్కూటినీ పరంగా కూడా అటు విత్డ్రాల్స్ కు స్కూటినీకి ఇంకా టైం ఉన్న నేపథ్యంలో కొంత అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం 42 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా బీజేపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలతో పాటు ఇంకా పలువురు జాతీయ పార్టీలు కూడా ఇందులో నామినేషన్లు వేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే బీఎస్పీ కావచ్చు, పిరమిడ్ పార్టీ, ఆల్ ఇండియా పార్టీ అంటే చిన్న చితక పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే స్కూటనీలో కొన్ని నామినేషన్లు తిరస్కరించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా విత్డ్రాల్లో కూడా కొంతమంది విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 28 వరకు ఈ విత్డ్రా డేట్ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది నామినేషన్లు తిరస్కరించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 42 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి అటు ప్రస్తుతం బీజేపీ ఎంపీ అరవింద్ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ఇటు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముగ్గురు కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, మరి మంచిర్యాలకు సంబంధించి ఎన్ని నామినేషన్లు టోటల్ గా దాఖలయ్యాయి, అలాగే పోలింగ్ ఏ విధంగా కొనసాగింది? రైట్ అమూల్య, ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి కూడా దాదాపు నామినేషన్ల ప్రక్రియ అయితే నిన్నటితో పూర్తి కావడం జరిగింది. ఈ రోజు ఏదైతే స్క్రూటినీకి సంబంధించి కూడా ప్రక్రియ అయితే మొదలైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి కూడా దాదాపు 18 మంది 23 మంది 42 నామినేషన్లు దాఖలైనది. మొత్తం 23 మంది అభ్యర్థులు కూడా 42 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా కూడా నిన్న ఒకే రోజు చివరి రోజు కావడంతో కూడా 18 మంది ఒకే రోజు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే 2 నామినేషన్ సెట్లను అయితే సమర్పించడం జరిగింది. కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, బీజేపీ, అదేవిధంగా కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే 3 అభ్యర్థులు వీళ్ళు డబుల్ అంటే 2 సెట్ల నామినేషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించి కూడా 2 అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి అధికారికంగానైతే గేడం నాగేశ్ అభ్యర్థిగా నామినేషన్ అయ్యా కూడా మరొక సెట్ నామినేషన్ అయితే రాథోడ్ రమేష్ అనేటువంటి నాయకుడు, బీజేపీ నాయకుడు కూడా మరో సెట్ వేయడం జరిగింది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆత్రం సుగున్ ఒక సెట్ అయ్యా కూడా మరొక సెట్ ఆత్రం భాస్కర్ అనేటువంటి మరొక నాయకుడు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం కూడా ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా నిన్నటితో ప్రక్రియ పూర్తయింది. మరి ఈ రోజు అయితే స్కూటింగ్ జరుగుతుంది. 29 నాడు కూడా ఏదైతే ఉపసంహరణలు ఉంటే అదే రోజు కూడా గుర్తులను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉన్నది. ఈ నెల 13న కూడా పోలింగ్ అయితే జరగనున్నది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి కూడా దాదాపు 23 మంది 42 నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ స్క్రూటినింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు ఎవరెవరు పోటీలో ఉంటారు, ఎన్ని
నామినేషన్లు తిరస్కరణకు గురైతేనటువంటి విషయం అయితే 4 గంటల వరకు అయితే తెలిసేటువంటి అవకాశం. మొత్తం కూడా ఇప్పటికే కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది. ఈ రోజు స్క్రూటినింగ్ అయిన తర్వాత కూడా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాలతో పొందుతున్నటువంటి పరిస్థితికి అభ్యర్థులు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉందో తెలుస్తా ఉన్నది మన అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.